ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక ఫ్యాకల్టీ మిత్రుడిని మీకు పరిచయం చేస్తాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాసేటటువంటి నిరుద్యోగ యువతి యువకులకు ఈ ఫ్యాకల్టీ యొక్క మరి ఇంటలెక్చువల్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. మరి ఈనాడు రెండు రాష్ట్రాల్లో మరి మంచి ఫ్యాకల్టీ, అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ అనేటటువంటి కొరతగా ఉంది. అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ మరియు కరెంట్ అఫైర్స్ ఈ రెండు కూడా అద్భుతంగా ప్రజెంట్ చేస్తూ మీ ముందుకు తీసుకొస్తున్నారు మిత్రుడు రవి మాస్టర్. వీరు విజయనగరం జిల్లాకి చెందినటువంటి వారు. రవి గారు బైఫర్కేషన్, ఏపీ బైఫర్కేషన్లో స్పెషలిస్టు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో కూడా స్పెషలిస్టు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్ మరియు డిఎస్సి కూడా ఉపయోగపడే విధంగా అన్ని ప్రాంతాల అభ్యర్థులకు, తెలంగాణకు అవసరం లేదు, ఎందుకంటే ఈ బైఫర్కేషన్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. కరెంట్ అఫైర్స్ మాత్రం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండింటికి పనికొస్తాయి అన్నమాట. సో ఆ ఉద్దేశంతో సార్ని మీ ముందుకి తీసుకురావడం జరిగింది. మిత్రులారా, నా లక్ష్యం ఒకటే, ఎప్పటి వరకు టెట్ డిఎస్సిని అద్భుతంగా ఇచ్చాము వీడియోస్ తక్కువ రేటుకే. ఇక్కడ కూడా కేవలం 600 రూపాయలకే మొత్తం వీడియోస్ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా మైనారిటీ అభ్యర్థులు, ఓసీలో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ పేద అభ్యర్థులు, వీళ్ళందరికీ కూడా వెళ్ళాలి, చదువుకోవాలనేటటువంటి దృక్పథంతో కేవలం అన్ని వీడియోస్, అర్థమెటిక్, రీజనింగు, బైఫర్కేషన్, ఆంధ్రప్రదేశ్ అంశాలు, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, పాలిటీ, హిస్టరీ, ఇవన్నీ కూడా అన్ని వీడియోస్ టోటల్, అదేవిధంగా తెలుగు, ఇంగ్లీష్, గ్రూప్ 4 అయితే తెలుగు, ఇంగ్లీష్, వీటన్నిటికీ కూడా ఈక్వల్గా అన్ని వీడియోస్ రెండు రాష్ట్రాలకు పనికొచ్చే విధంగా కేవలం మీ ముందుకి 600 రూపాయలకే తీసుకురావడం జరుగుతుంది. బుక్స్ అనేది ఎటు తీసుకుంటారు? గ్రూప్ 4 బుక్స్ అవి 500కి ఎంతో తీసుకుంటున్నారు. బుక్స్ 500, వీడియోస్ 600, మొత్తం టోటల్గా 1100కే మీ ముందుకి తీసుకురావడం జరిగింది మిత్రులారా. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకోవాల్సి కోరుతున్నాను. అదేవిధంగా చాలామంది అనుకుంటున్నారు, సార్ ఎంత తక్కువ వీడియోస్ పెడుతున్నారు, మరి మీరు ఏమైనా క్వాలిటీ ఏమైనా తగ్గిస్తున్నారంటే క్వాలిటీ హై క్వాలిటీ. మిగిలినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి ఫ్యాకల్టీ మిత్రులు కూడా నేను నా యొక్క విన్నపం ఏంటంటే, రండి, ఇంకెవరన్నా ఉంటే ఇలా సారు బైఫర్కేషన్, కరెంట్ అఫైర్స్ లాగానే అదేవిధంగా మిగిలినటువంటి సబ్జెక్టులు ఇంగ్లీషు, జనరల్ సైన్సు, పాలిటీ, హిస్టరీ, అదేవిధంగా ఎకానమీ, జాగ్రఫీ, ఇంగ్లీషు, తెలుగు, వీరందరూ ఇంకా ఎవరైనా ఉంటే రండి, వాళ్ళకి మంచి రీజనబుల్ పేమెంట్ ఇచ్చేసేసి, ఏ రోజుకి ఆ రోజు పేమెంట్ ఇచ్చేసేసి మరి పేద పిల్లలకి సర్వీస్ చేద్దాం రండి. ఇంకా మీరు మంచి ది బెస్ట్ ఫ్యాకల్టీ ఉండాలి. ఆశామాష ఫ్యాకల్టీ అయితే నేను తీసుకోను, యావరేజ్ ఫ్యాకల్టీ నేను తీసుకోను. అదేవిధంగా మంచి ఫ్యాకల్టీ, బాగా ఎక్స్ప్లెనేషను, డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నటువంటి ఫ్యాకల్టీయే మరి ఇక్కడ నిలుస్తారు. కాబట్టి మరి రవి గారు వారి యొక్క సర్వీసెస్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు, వీరందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను. మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ రోజు నుండి మొత్తము మీకు గ్రూప్స్ సంబంధించినటువంటి అన్ని వీడియోస్ తక్కువ రేటుకే మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి ఆఫీసు ఫోన్ చేసి వీటన్నింటిని కూడా మీరందరూ కైవసం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా తెలుగు మీడియం వచ్చేసింది, ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది, ప్రస్తుతం గ్రూప్ 4 నడుస్తుంది. కాబట్టి ఇది బాటమ్ టు టాప్ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతుంది సార్. వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్ ఆన్లైన్ క్లాసెస్ సార్. మీ సర్వీసెస్ని పేద పిల్లలకి బాగా సద్వినియోగం చేసి వాళ్ళని బాగా డెవలప్ చేసేసి మంచి క్వశ్చన్స్ చేసేసి, ఏ విధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ వస్తున్నాయి, భవిష్యత్తులో ఏ విధంగా రేపు ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి అనేటటువంటిది వాటన్నింటిని మొత్తం తీసుకురండి సార్. మీకు ఇంకా ఎక్కువ వీడియోస్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయగలరని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్ టు అను పబ్లికేషన్స్. నేను రవి, సీనియర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ, మరియు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టము, దాంట్లో జరిగినటువంటి మార్పులు, దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టము అనేటువంటి టాపిక్కు
చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ జరిగేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 యాజ్ వెల్ యాజ్ డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్స్, ఏ రకమైనటువంటి ఏపీ ఎగ్జామ్స్లో కానీ తెలంగాణ రాష్ట్ర ఎగ్జామ్స్లో కానీ కీలకంగా క్వశ్చన్స్ వచ్చేటువంటి ఒక టాపిక్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014. ఈ 2014 విభజన చట్టంలో అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం వాటిని ఎలా ఆన్సర్ చేయగలగాలి, చేయగలిగినటువంటి ఆన్సర్ని మనం ఎలా గుర్తించగలగాలి, అలాగే దాంతో పాటుగా ముఖ్యంగా విభజన చట్టము రాకముందు జరిగినటువంటి పరిణామాలు ఏమిటి, 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఎలా జరిగింది, దాని తర్వాత జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ ఎలా జరిగింది, విభజన చట్టంలోకి వెళ్ళే ముందే వీటిని మనం తెలుసుకోవాలి. అయితే ఫస్ట్ మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. ఇక్కడ ఎలా క్వశ్చన్స్ వస్తాయి అన్నది ఒకసారి మనం చూద్దాం. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు లేదా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, ఇది ఆంధ్రప్రదేశ్ కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఖచ్చితంగా మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక యుద్ధం చేస్తున్నాం మనం. ఆ యుద్ధాన్ని విజయం సాధించాలంటే మన దగ్గర అన్ని అస్త్రశస్త్రాలు ఉండాలి. అవే ఆ అస్త్రశస్త్రాన్ని ఇప్పుడు మనం రెడీ చేస్తున్నాం. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రము స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తెలుగు మాట్లాడేటువంటి ప్రాంతాలైనటువంటి మన శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి చిత్తూరు జిల్లా వరకు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. తెలంగాణ ప్రాంతమేమో హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేది. అయితే తమిళ మాట్లాడేటువంటి వారితో తెలుగు వారు అవహేళనకు గురి అవుతున్నారు లేదా ఇన్సల్ట్కి గురవుతున్నారు అన్నటువంటి ఒకే ఒక్క కాన్సెప్ట్తో ఈ ప్రత్యేకమైనటువంటి తెలుగు మాట్లాడేవారందరికీ కూడా ఒక రాష్ట్రం కావాలి అనేటువంటి డిమాండ్లు భారీ స్థాయిలో మొదలవడం జరిగింది. ఆ మొదలైనటువంటి ఆ ఉద్యమాలు తీవ్ర రూపం దాల్చాయి. అలాగే 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఒక ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో మన తెలుగు మాట్లాడే వారందరికీ కూడా ఒక ఆనందదాయకమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశం రాష్ట్రం ఏర్పాటుకి కల్పించింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొంచెం లేట్ చేయడం జరిగింది రాష్ట్ర ఏర్పాటులో భాగంగా. అప్పుడు 1947లో మనకి నవంబర్ 27వ తేదీన, ఈ డేట్ని మనం గుర్తుపెట్టుకోవాలి, 1947 నవంబర్ 27వ తేదీన అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సూత్రాన్ని తమ ప్రభుత్వం అంగీకరించింది అని ప్రకటించడం జరిగింది. అంటే మనకి 1935 భారత ప్రభుత్వ చట్టంలోని సెక్షన్ 290 ప్రకారము దీనిని వేరు చేయవచ్చు, రాష్ట్రాన్ని వేరు చేయవచ్చు అన్న ఒక అంశాన్ని బేస్ చేసుకొని ఆయన ప్రకటన చేయడం జరిగింది. అలాగే 1948 మార్చి నెలలో నెహ్రూ గారు విశాఖపట్నం పర్యటన చేయడం జరిగింది. ఆ విశాఖపట్నం పర్యటనలో భాగంగా నెహ్రూ గారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకి లేదా ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి తెలుగు మాట్లాడే వ్యక్తులందరికీ కూడా ఒక ప్రత్యేకమైన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి అనుకూలమైనటువంటి లేదా ప్రతికూలమైనటువంటి పరిస్థితులని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఆ కమిటీని ఎప్పుడు నియమించారంటే 1948 జూన్ 17వ తేదీన. జూన్ 17, 1948న జవహర్ లాల్ నెహ్రూ గారు ఒక కమిటీని నియమించడం జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రం, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం, తెలుగు మాట్లాడే వారందరికీ కూడా ఒక రాష్ట్రము ఉండాలి అనేటువంటి ఒక అంశాన్ని పరిశీలించడానికి జూన్ 17, 1948న ఓ కమిటీని నియమించారు. ఆ కమిటీకి చైర్మన్గా ఎస్కే ధార్
ఎస్కే ధార్ కమిటీని నియమించడం జరిగింది. 3 సభ్యుల కమిటీ, ఒక చైర్మన్, 2 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని నియమించారు. ఈ ఎస్కే ధార్ అన్నటువంటి ఈయన అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి. అలాగే డాక్టర్ పన్నాలాల్ రిటైర్డ్ ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ అండ్ జగత్ నారాయణ్ రాజ్యాంగ పరిషత్ సభ్యుడు. వీళ్ళు 3 ఎస్కే ధార్, డాక్టర్ పన్నాలాల్ అండ్ జగత్ నారాయణ్ల కమిటీని ఏర్పాటు చేయడంతో ఈ కమిటీ తన తుది నివేదికను 1948 డిసెంబర్ 10వ తేదీన డిసెంబర్ 10, 1948లో ఆ కమిటీ తుది నివేదిక ఇచ్చింది. ఆ తుది నివేదికలో ఒక చిన్న అంశాన్ని ప్రస్తావించింది. ప్రస్తుతం దేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు చాలా ఎక్కువ డిమాండ్లు ఉన్నాయి. చాలా ప్రాంతాలు, రాష్ట్రాలు భాషల ప్రాతిపదికంగా రాజకీయ ప్రాంతాల పరంగా విభజన జరగాలి అని చాలా డిమాండ్లు ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి మన దేశంలో ఈ ప్రాసెస్ అవసరం లేదు అని చెప్పడం జరిగింది. అప్పుడు మన తెలుగు ప్రాంతాలలో, ముఖ్యంగా మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ భాగంలో ఎక్కువ ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాల్లో భాగంగా ఈ ఉద్యమాలని ఆపడం కోసము మళ్ళీ నెహ్రూ ప్రభుత్వము జేవీపీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే, జేవీపీ అంటే ఏమిటి అంటే ఏమీ లేదు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసము 1949లో ఎప్పుడు ఏర్పాటు చేసింది జేవీపీ అంటే 1949లో. జే అంటే జవహర్లాల్ నెహ్రూ, వి అంటే వల్లభభాయ్ పటేల్, పి అంటే పట్టాభి సీతారామయ్య. ఆయన్నే మనం భోగరాజు పట్టాభి సీతారామయ్య అని పిలుస్తారు. మన ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య. మచిలీపట్నంలో మొట్టమొదటిగా ఆంధ్రా బ్యాంకును స్థాపించినటువంటి వ్యక్తి. వీళ్ళు 3తో 1949లో ఒక కమిటీని వేశారు. ఇక్కడ మళ్ళీ మనకి క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఏమిటంటే ఆ క్వశ్చను, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు మాట్లాడేవారు అందరి కోసం ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడం కోసం 1949లో జేవీపీని ఏర్పాటు చేశారు. ఆ జేవీపీ సమయంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అని అడుగుతాడు. ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే కుమారరాజా. ఇది చాలా ఇంపార్టెంట్. కుమారరాజా దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కామన్ మద్రాసు స్టేట్, ఆయన సీఎంగా ఉన్నారు. అయితే ఈ జేవీపీ కూడా అప్పుడు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ మొట్టమొదటి డిప్యూటీ ప్రధానమంత్రి. అలాగే పటేల్ అంటే పట్టాభి సీతారామయ్య గారు అంటే చెప్పాను ఆల్రెడీ ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. అయితే ఈ కమిటీ కూడా కొద్ది రోజుల పాటు తెలుగు మాట్లాడేవారు అందరికీ కూడా లేదా భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు వాయిదా వేయండి అని ఈ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. అప్పుడు మరలా మన రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రాంతంలో భారీ ఉద్యమాలు మళ్ళీ మొదలైతే దానితో పాటుగా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు అయినటువంటి వ్యక్తి మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పర్సన్. అది ఖచ్చితంగా ఆ క్వశ్చన్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలని ఎలా ఇస్తాడో క్వశ్చన్ ఒకసారి మనం చూద్దాం. 1951 ఆగస్టు 15వ తేదీ 1951 ఆగస్టు 15వ తేదీన ప్రముఖ గాంధేయవాది అయినటువంటి గొల్లపూడి సీతారామ శాస్త్రి, ఈ పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆల్ స్టూడెంట్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి చదివినటువంటి వ్యక్తి అయినా సరే దీన్ని చదవాలి. గొల్లపూడి సీతారామ శాస్త్రి అంటారు, లేదా అలియాస్ ఆయనకే ఇంకొక పేరు కూడా ఉంది. ఆ పేరు ఏమిటంటే స్వామి సీతారాం. ఈయన్నే స్వామి సీతారాం అని కూడా పిలుస్తారు. వీళ్ళిద్దరూ లేదా వీళ్ళిద్దరిలో ఒకటే పేరు, స్వామి సీతారాం అనొచ్చు లేదా గొల్లపూడి సీతారామ శాస్త్రి అనొచ్చు. ఈయన తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఖచ్చితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలి అని నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం లేదా తెలుగు మాట్లాడేవారు అందరి కోసము ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసిన తొలి వ్యక్తి ఎవరు అని క్వశ్చన్ అడిగితే మీరు గొల్లపూడి సీతారామ శాస్త్రి లేదా స్వామి సీతారాం అని పేరు పెట్టాలి.
ఖచ్చితంగా ఆయన ఎప్పుడు నిరాహార దీక్ష ప్రారంభించారంటే 1951 ఆగస్టు 15 మన స్వాతంత్ర దినోత్సవం నాడు. ఈయన దీక్ష ఎక్కడ చేశారు, ఏ నగరంలో చేశారు దీక్ష అని అడిగితే గుంటూరులో చేయడం జరిగింది.